నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 68. ఇంకా కథలోకి వెళ్తే, సుప్రజ హాస్పిటల్కి బయలుదేరింది. కానీ తనకి శ్రావణి చెప్పిందే గుర్తొస్తుంది. ఈ వినయ్ మీ డాడీతో కలిసి చెయ్యి ఫ్రాక్చర్ అయినట్లుగా మనందరినీ నమ్మించాడు. అంతేనా? ఆ ప్రీతి తన ఫ్రెండేగా. ఆ అమ్మాయిని కావాలనే రిషితో క్లోజ్గా ఉండమని చెప్పినా చెప్పుండొచ్చు. సుప్రజకి వినయ్ ప్రపోజ్ చేయడం, కిషోర్ తన్ని కన్విన్స్ చేయడం. వినయ్ ఎంత మారినట్లు అనిపించినా కూడా సుప్రజ ఒప్పుకోలేదు. చాలా సమయమే పట్టింది తనకి. అలా అని తను ఇప్పుడు వినయ్ చెప్పిన ప్రపోజల్కి ఎస్ అనలేదు. అంటే తను లవ్ పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. తను ఫస్ట్ నుంచి డాక్టర్ అవ్వాలని, పేదవాళ్ళకి ఏదో చెయ్యాలని తపన తనకి. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక హైయర్ స్టడీస్ కోసం బెంగళూరు వెళ్ళింది. ఒక పక్క కృతి రిషులు వెళ్ళిపోవడం, ఇంకో పక్క స్టడీస్తో విపరీతమైన స్ట్రెస్. అదే టైంలో వినయ్ కూడా తన కోసం బెంగళూరులో జాయిన్ అయ్యాడు. తను అడిగింది, హైదరాబాద్లో హాస్పిటల్ కట్టిస్తూ మీ ఫ్యామిలీ అక్కడ ఉండగా అన్నీ వదిలేసి ఇక్కడికి ఎందుకు అని. కానీ వినయ్ చెప్పిన సమాధానం, నీకోసం. తను చెప్పింది చెవులకు మాత్రమే ఎక్కించుకుంది, కానీ మనసు వరకు ఏనాడూ తీసుకురాలేదు సుప్రజ. 2 ఏళ్ల తర్వాత తన స్టడీస్ కంప్లీట్ అవ్వడం, వినయ్ వాళ్ళ హాస్పిటల్ రెడీ అవ్వడం. ఈ 2 ఏళ్లలో వినయ్ తన స్టడీస్కి బాగా హెల్ప్ చేసేవాడు. కృతి కూడా తన రెస్టారెంట్ పనులతో బిజీ అయి బెంగళూరు నుండి వెళ్ళిపోయింది. సుప్రజ కూడా హైదరాబాద్ వచ్చేసింది. ఒకరోజు సాయంత్రం సమయంలో కిషోర్ సడన్గా వచ్చాడు ఆఫీస్ నుంచి. పెద్దోడా, నీకు తెలియకుండా, నీ పర్మిషన్ లేకుండా ఒకరికి మాట ఇచ్చానన్నాడు. ఎవరికి డాడ్ అని అడిగింది సుప్రజ. వినయ్ వాళ్ళ డాడీకి అన్నాడు. ఏమని? నిన్ను వాళ్ళ ఇంటికి కోడలుగా పంపుతానని. వాట్? నేను కోడలుగానా? అంటే వినయ్ని పెళ్లి చేసుకోవాలా? డాడ్, వినయ్కి నేను ఇంకా ఎస్ చెప్పలేదు. అలా నువ్వు అని కూడా చెప్పలేదుగా నువ్వు ఇంకా వినయ్ నేను టీచ్ చేసింది గుర్తుపెట్టుకున్నావా? అతను నీకోసం ఇక్కడ అన్నీ వదిలి బెంగళూరులో 2 ఏళ్ళు ఉన్నాడు. అతనేమీ ఖాళీగా లేళ్లే. అతని ఫ్రెండ్ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యి బాగానే సంపాదించాడు. ఏదైనా కానీ పెద్దోడా, నా మట్టికి నేను నా పిల్లలు ఒక లెవెల్లో ఉండాలని, మీ పెళ్ళిళ్ళు కూడా అలాగే జరగాలని కోరుకున్నాను. అందుకే పైసాకి తికాణాలేని రిషిని వద్దన్నాను. కాదన్ను. ఆ రోజు నేను వినయ్ని టీచ్ చేశాడని కంప్లైంట్ చేద్దామని వెళ్ళాను. కానీ వాళ్ళ నాన్న నన్ను కన్విన్స్ చేసిన విధానం నాకు నచ్చింది. ఆ తర్వాత వినయ్ మారడం చూశాను. ఎటూ మీ చెల్లికి నేను అనుకున్న సంబంధం చేయలేకపోయాను. కనీసం నువ్వైనా ఒప్పుకో, అంతకన్నా నేనేమీ చెప్పలేననేసి వెళ్ళిపోయాడు కిషోర్. ఆ తర్వాత సుప్రజని వినయ్ పేరెంట్స్ వచ్చి చూడడం, సుప్రజ వాళ్ళకి నచ్చడం, కిషోర్ గారు హ్యాపీగా ఉండడం చూసి ఆ రకంగా సుప్రజ వినయ్తో పెళ్లి ఒప్పుకుంది. కానీ ఏనాడు వినయ్ అంటే ఇష్టమని చెప్పలేదు తనతో. ఎంగేజ్మెంట్ అయి సంవత్సరం దాటింది. ఇంకో 2 నెలల్లో పెళ్ళి. ఇదంతా గుర్తు చేసుకుంటూ కారు దిగింది సుప్రజ హాస్పిటల్ దగ్గర. తన ఛాంబర్కి వెళ్ళి తీవ్ర ఆలోచనలో పడింది. కృతికి రిషికి తన దగ్గరుండి పెళ్లి చేసింది. అలాంటిది నాకు కాబోయే భర్తని ఈ పెళ్లి చెడగొట్టాలనుకోవడం డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఇండైరెక్ట్గా నా చెల్లి మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి నేను ఒక కారణమా? అలా 10 నిమిషాలు ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చింది. అంతే, మొహంలో నవ్వొచ్చింది. రే బాబు వినయ్, జాగ్రత్త నాయనా, ఈ డాక్టర్ బాబు నీ మీదేదో రివెంజ్ ప్లాన్ చేసింది. ఇక్కడ నోట్ ఏంటంటే, వినయ్కి మాత్రం సుప్రజ అంటే ప్రాణం. ఆ రోజు మీటింగ్స్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. కృతి చాలా అలసిపోయింది. కారు ఎక్కగానే నిద్రలోకి జారుకుంది. విశ్వ ఏవో పేపర్స్ చెక్ చేస్తున్నాడు. డౌట్ వచ్చింది. అడుగుదామని చూసేసరికి కృతి నిద్రపోవడం చూసి, అసలు ఎలా జరిగింది, సంజయ్ సార్ చూడలేదా అనుకున్నాడు. ఫ్లాట్ రాగానే కృష్ణ మేడం అని పిలిచాడు. దాంతో కృతి లేచి, ఓ వచ్చేసామా అని కారు దిగింది. కృష్ణ, నువ్వు పైకి రా, చిన్న పని ఉంది. విశ్వ, నువ్వు వెళ్ళు అంది కృతి. మేడం, నేను సంజయ్ సార్ పంపిన మెయిల్ చెక్ చేశారా అని అడిగాడు విశ్వ. చెక్ చేశాను. ఏ? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం అన్నాడు విశ్వ. కృతి టైం చూసి, సరే నువ్వు కూడా రా అంది. వీళ్ళు ముగ్గురు పైకి వెళ్ళేసరికి రిషి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. పక్కనే ఫుడీ పాప కూడా ఉంది. విశ్వ, నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేయి అంటూ కృష్ణతో, ఆ రూమ్లో 2 బ్యాగ్స్ పెట్టాను తీసుకురా అనగానే కృష్ణ వెళ్ళి తీసుకొచ్చాడు. వీటి అమ్మమ్మకి ఇచ్చేయి, ఏమని అడిగితే ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదని చెప్పు అంది కృతి. రిషి అదంతా గమనిస్తున్నాడు.
కృష్ణవి తీసుకుని వెళ్ళిపోయాడు. కృతి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. విశ్వ తనకి ఏదో చెప్తున్నాడు. కృతి రిషి వైపు చూసేసరికి తను చూపు తిప్పేశాడు. రిషి కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. రిషి టీవీ ఆన్ చేసి ప్రైమ్లో మూవీ పెట్టాడు. హోమ్ థియేటర్ ఆన్ చేశాడు. ఫుల్ సౌండ్. కృతికి అర్థమైంది రిషి కావాలనే తన జోలికి వస్తున్నాడని. ఇప్పుడు నేను గొడవ పడితే వీళ్ళ ముందు పరువు పోతుంది. చెప్తాను నీ పని అనుకుంటూ పనిలో పడింది కృతి. ఏంటి మేడం అంత సౌండ్, ఎలా భరిస్తున్నారు అని అడిగాడు విశ్వ. తప్పదు విశ్వ, నువ్వు ఒక పని చేయి, ఇంటికి వెళ్ళి మొత్తం మళ్ళీ చెక్ చేసి నాకు కాల్ చేయి, వెళ్ళు అనగానే సరే అంటూ లేచాడు విశ్వ. వెంటనే రిషి టీవీ ఆఫ్ చేశాడు. విశ్వ కృతి వైపు చూశాడు. మేఘ విశ్వాన్ని చూసి నవ్వుకుంది. సరే నువ్వు కూర్చో అనగానే విశ్వ మళ్ళీ ల్యాబ్ ఆన్ చేశాడు. మేడం, మనం వాళ్ళతో రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం క్యాలిక్యులేషన్స్ అమౌంట్ చూడండి అంటూ చూపిస్తున్నాడు విశ్వ. కృతి సీరియస్గా ఇన్వాల్వ్ అయి చూస్తోంది. ఇంతలో మళ్ళీ రిషి టీవీ ఆన్ చేశాడు. కృతికి ఇంకా తిక్కరేగింది. అంటూ లేచి రిషితో ఏంటి నీ ప్రాబ్లం అని అడిగింది. మేఘ పిలిచావా అని అడిగాడు రిషి. నీ యాక్షన్ మూవీస్లో చూపించు, నా దగ్గర కాదు. ఎందుకు నేనున్నప్పుడే టీవీ ఆన్ చేస్తావు అని అడిగింది కృతి. ఏ మేఘ, నాకు టీవీ చూసే హక్కు కూడా లేదా అని అడిగాడు రిషి. మన టీవీ మన ఇష్టం సార్ అంది మేఘ. ఆ మాట కృతి చురుగ్గా చూసింది. దాంతో మేఘ తలదించుకుంది. సరే విశ్వ, నువ్వు వెళ్ళు, నేను సంజయ్తో మాట్లాడతాను అంది కృతి. ఆ మాట విన్న రిషి ఓహో వర్క్ ఫ్రమ్ హోమా, క్యారీ ఆన్ అంటూ మేఘాతో రేపటి నుండి మనం కూడా మేకప్, కాస్ట్యూమ్స్, వీలైతే షూటింగ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అన్నాడు రిషి. నేను వెళ్తాను మేడం అంటూ రిషిని మేఘాని కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు విశ్వ. దాన్ని వెళ్ళని నీ సంగతి చెప్తాను అనుకుంది కృతి. ఇంతలో మేఘమాల కూడా బయలుదేరింది. రోడ్డు మీదకి వచ్చి క్యాబ్ బుక్ చేస్తుంది. ఎవరో బైక్ మీద వచ్చి ఫాస్ట్గా ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు మేఘాది. దాంతో ఒక్క నిమిషం మేఘ అలాగే ఉండిపోయింది. వెంటనే తేరుకుని పరిగెత్తింది, కానీ ఎక్కడా కనపడలేదు. దాని వాల్యూ 90,000. అది కూడా కాదు, అందులో రిషికి సంబంధించిన ప్రతి షెడ్యూల్స్, మూవీ అప్డేట్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. అది పోయిందని చెప్తే రిషి చేతిలో మామూలుగా ఉండదు. ఇంకో ఫోన్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిస్తానని ఆటో ఆపి ఆటోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కృతికి నిద్ర ముంచుకొస్తోంది. డిన్నర్ తినే మూడ్ లేదు. చాలా చిరాగ్గా ఉంది. రిషి మాత్రం వచ్చేటప్పుడే డిన్నర్ తెచ్చుకున్నాడు. హ్యాపీగా తిని పడుకోవడానికి వచ్చాడు. కృతి పడుకునుంది. ఒయిలే అన్నాడు రిషి. కృతి ఏమీ వినట్లుగా కళ్ళు తెరవలేదు. నిన్నే మర్యాదగా నాకు బెడ్ ఇచ్చి నువ్వు కింద పడుకో అన్నాడు రిషి. కానీ కృతి ఏం మాట్లాడలేదు. రిషి వెళ్ళి తన 2 చేతులతో పైకి లేపి కింద వదిలాడు. దాంతో కృతి లేచి ఇదేమైనా నీ షూటింగ్ స్పాట్ అనుకుంటున్నావా, లేక నేనేమైనా నీ కింద పనిచేసే స్టాఫ్ అనుకున్నావా? నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందిరా దొంగ సచ్చినోడా అంటూ పైకి లేచి రిషిని ఒక్క తోపు తోసింది. రిషి బెడ్ మీద పడ్డాడు. నా వర్క్ చెడగొట్టావు కదా, నువ్వు కావాలనే నన్ను ఆడుకుంటున్నావు నాకు అర్థమైందంటూ బెడ్ చివరికి వచ్చి పడుకుంది కృతి. రిషి ఏదో చెప్పేలోపు తనకు ఫోన్ వచ్చింది. అది తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. దాంతో కృతి దొరికాడు అనుకుంటూ దిండు బెడ్షీట్ తీసుకుని హాల్లో పడేసి తన డోర్ లాక్ చేసుకుని హ్యాపీగా పడుకుంది. రిషి ఫోన్ మాట్లాడడం వచ్చాక చూస్తే బెడ్రూమ్ డోర్ వేసింది. అమ్మని సరే రేపు చెప్తాను నీ పని అంటూ హాల్లో సెటిల్ అయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 5కే లేచి కృతి బాల్కనీలో 6 వరకు మెడిటేషన్, యోగా చేసింది. రిషి అప్పుడు లేచాడు. తను అస్సలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటోంది. ఫాస్ట్గా రెడీ అయ్యి 8 కల్లా వెళ్ళిపోయింది. ఆ రోజు అంతే. వాచ్మెన్ వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వెళ్ళాడు. అలా 2 రోజులు ఏదో ఒక విషయంలో గొడవ పడ్డం, కొట్టుకోవడం అలవాటైంది. మేఘమాల రిష్కి ఫోన్ చేసి హెల్త్ బాగోలేదని లీవ్ పెట్టింది. వాళ్ళ డాడీ ఫోన్లో నుండి తన నెంబర్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ వస్తోంది. వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అమ్మో వాళ్ళు ఖచ్చితంగా మా సార్ వరకు వచ్చేస్తారు, వద్దు అంది మేఘ. 3 రోజులు ఏదో మేనేజ్ చేసింది. రోజు తన ఫోన్కి ట్రై చేస్తూనే ఉంది. ఆ రోజు ఆదివారం. ఇద్దరు బెడ్రూమ్లోనే బెడ్ మీద రిషి, కింద కృతి పడుకున్నారు. లేట్గా లేచింది కృతి. అవును, బట్టలు వాష్ చేయాలనుకుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది. బ్రష్ చేసుకుంటూ న్యూస్ పేపర్ చదువుతోంది. రిషి లేచేసరికి తన బట్టలు ఆరేసింది. రిషి కూడా మిషన్లో బట్టలు వేశాడు. కృతి బట్టలు తీసి కింద పడేసి తను ఆరేశాడు. తను వచ్చి చూసి రిషి అంటూ పెద్దగా అరిచింది.
ఏంటి కుక్కలా అరుస్తావు అన్నాడు రిషి. నా బట్టలు ఎందుకు కింద పడేసావు? నా బట్టలు ఆరేసుకోవాలి కాబట్టి. అయితే నేను నిన్ను కాదంటూ మిత్రకు కాల్ చేసి అరగంటలు ఇక్కడ ఉండంది కృతి. మిత్ర ఆదరాబాదరాగా వచ్చింది. కృతి ఫుల్ కంప్లైంట్స్ రిషి మీద. అవన్నీ విన్న మిత్ర, మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి 5 రోజులైంది, కానీ మీకన్నా చిన్నపిల్లలే నయం. అసలు నన్నెందుకు మధ్యలో లాగుతున్నారు? నాకు ఫ్యామిలీ ఉందిరా. వీక్డేస్లో ఎటూ వాళ్ళతో స్పెండ్ చేయడం లేదు. కనీసం సండే అయినా ఉండకపోతే ఎలా రా? అయినా మీ ఇద్దరు నన్ను అడిగి లవ్ చేసుకున్నారా? నన్ను అడిగి పెళ్ళికి రెడీ అయ్యారా? చివరికి నన్ను అడిగి విడిపోయారా? ఒకప్పుడు మీ ఇద్దరే మీకు లోకం. ఇప్పుడు మీకు మీరు తప్ప అన్నీ నచ్చుతున్నాయి. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. ఇంకో విషయం, ఈ రోజు నుండి ఇద్దరూ కలిసి పనులు చేసుకోవాలి. ఒకరు హౌస్ క్లీనింగ్, ఇంకొకరు కుకింగ్ అంది మిత్ర. ఓయ్, ఇది ఆ రోజు చెప్పలేదు అని అడిగాడు రిషి. ముందు మీ ఇద్దరు సెట్ అయ్యాక చెప్పమన్నారు. అసలు సెట్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోసారి గొడవ పడితే మాత్రం మీ ఇష్టం. రిషి, నువ్వే ముఖ్యంగా అంటూ వెళ్ళిపోయింది మిత్ర. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానంది కృతి. నేను ఇల్లు క్లీన్ చేస్తానన్నాడు రిషి. కృతి రిషి వైపు చూడకుండానే, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? ఐ మీన్ నువ్వు మాలా తినవు కదా అంది. ఓట్స్ విత్ బాయిల్డ్ ఎగ్స్, ఓట్స్లో నో మిల్క్ అని చెప్పాడు రిషి. కృతి రెడీ చేసి ఇచ్చింది. రిషి తీసుకుని థ్యాంక్స్ అన్నాడు, కానీ కృతి ఏం మాట్లాడలేదు. తర్వాత రిషి ఇల్లు క్లీన్ చేశాడు. కృతి ఇద్దరు బట్టలు తీసుకుని టెర్రస్ మీద ఆరేసి వచ్చింది. రిషి ఫోన్ చూసుకుంటున్నాడు. కృతి ఏదో వర్క్ ఉందని ల్యాపీ ఓపెన్ చేసింది. ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసే ముందు, నీ డైట్ షీట్ ఇస్తే అది చూసి నేను ప్రిపేర్ చేస్తాననగానే నీ నెంబర్కి వాట్సాప్ చేస్తానన్నాడు రిషి. కృతి సేమ్ నెంబర్ తన దగ్గర ఉంది, బట్ రిషి చేంజ్ చేశాడు. మెసేజ్ వచ్చింది, చూసింది. కృతికి రిష్విక్ అని సేవ్ చేసింది న్యూ నెంబర్ని. అవును, నేనంటే నెంబర్ చేంజ్ చేయలేదు. ఆ విషయం తనకెలా తెలుసు? అసలు నా నెంబర్ ఇదివరకు చిన్ను అని ఉండేది, మరిప్పుడు అర్జెంటుగా చూడాలి, కానీ ఎలా అనుకుంది. రిషి స్నానానికి వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు చూస్తాను. మరి పాస్వర్డ్? అవును కదా అనుకుంది. ఆ రోజంతా ఇద్దరికి చాలా డల్గా ఉంది. కనీసం గొడవ పడితే పోట్లాడుకుంటూ టైంపాస్ అయ్యేది. ఇప్పుడు ఏదో అపరిచితుల్లో ఉండాల్సి వస్తుంది. నైట్ కృతి కిచెన్ క్లీన్ చేస్తుండగా కరెంటు పోయింది. మొత్తం చీకటి, అసలు ఏం కనపడడం లేదు. ఫ్లాష్ లైట్ వేద్దామంటే ఫోన్ కూడా తన దగ్గర లేదు. 2 నిమిషాల తర్వాత రిషి తన ఫోన్లో లైట్ ఆన్ చేసి తీసుకొచ్చాడు. కృతి థ్యాంక్స్ అంది. రిషి తనకు ఫోన్ ఇచ్చి వెనక్కి తిరిగాడు. కాలుకి టేబుల్ తగిలింది. అబ్బా అన్నాడు. దాంతో కృతి కంగారుగా రిషి అంటూ వచ్చి కాలు చూసేసరికి అది గీసుకుని రక్తం వస్తుంది. అది చూసిన కృతి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. ఇంతలో కరెంట్ వచ్చింది. రిషిని అక్కడే కూర్చోమని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చింది. కాలుకి కట్టింది. నొప్పిగా ఉందా అని అడిగింది కృతి. రిషి తన్నే చూస్తూ దగ్గరగా వచ్చి తన గుండె మీద చెయ్యి వేశాడు. కృతికి హార్ట్ బీట్ పెరిగింది. నువ్వు చేసిన గాయం కన్నా ఇదేం పెద్దది కాదంటూ కృతి కన్నీళ్ల చుక్కల్ని తన మీదే విదిలించి లేచి వెళ్ళిపోయాడు రిషి. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.